ఇది ఇండియా పవర్ అంటే. అందుకే ఇండియాతో పెట్టుకోవాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. మనం లాస్ట్ వీడియోలో ఏదైతే అనలైజ్ చేసామో కొన్ని పాయింట్స్ ద్వారా ఆ పాయింట్కి సంబంధించిన కొన్ని పాయింట్ల పైన మన ఇండియా అనేది యాక్షన్ తీసుకునింది. అండ్ నేను ఏమాత్రం లేట్ చేయకుంటే వీడియో స్టార్ట్ చేస్తాను. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇలాంటి వీడియోస్ నేను చాలా చేస్తాను. సో గెట్ బ్యాక్ టు ద వీడియో. స్టార్ట్ చేస్తే మన నరేంద్ర మోదీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ ఒక స్పీచ్ ఇచ్చారు. యాక్చువల్లీ వాళ్ళు సౌదీ అరేబియాకి వెళ్ళాలి, కానీ అటాక్ తర్వాత ఇమీడియట్గా ఫ్లైట్ రిటర్న్ చేసుకొని ఇండియాకి వచ్చేసారు. ఇండియాకి వచ్చిన తర్వాత ఈ అటాక్ పైన ఫస్ట్ స్పీచ్ అతను రియాక్ట్ అయ్యారు. బీహార్ అనే స్టేట్లో మధుబాని అని ఒక ఊరుందనమాట. అక్కడ అతను ఒక నార్మల్ స్పీచ్ ఇస్తున్నాడు, ఒక పబ్లిక్ స్పీచ్, సంథింగ్ డిఫరెంట్ రిలేటెడ్ టు పాలిటిక్స్ అనమాట. అలా అతను హిందీలో మాట్లాడుతూ సడన్గా ఇంగ్లీష్లో షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయిన వెంటనే ఒక మెసేజ్ ఏదైతే ఇచ్చారో ఆ స్ట్రాంగ్ మెసేజ్ ఇంగ్లీష్లోనే ఇచ్చారు. ఎందుకంటే ఆ మెసేజ్ అనేది వరల్డ్ వైడ్, ప్రపంచంలో ప్రతి ఒక్కరు వినాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి అనేసి ఆ ఒక్క లైన్ ఇంగ్లీష్లో ఇచ్చారు. ఆ లైన్ ఏంటంటే, వి విల్ పర్సీవ్ టెర్రరిస్ట్ టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. అంటే ఈ టెర్రరిస్టులు ఎక్కడ దాక్కున్నా వాళ్ళని వెతికి మరీ పట్టుకొని చంపుతాం అనేసి అర్థం. అసలు చెప్పాలంటే నేను ఈ టాపిక్ పైన సెకండ్ వీడియో ఇంత జల్దీ చేస్తాం అనుకోలేదు. ఎందుకంటే అసలు నాకు తెలిసి ఎవరు ఊహించుంటారు మన నరేంద్ర మోదీ గారు ఎవరైతే ఉన్నారో ఇంత ఫాస్ట్ స్టెప్ తీసుకుంటారు అనేసి. ఈ అటాక్ పైన నాకు తెలిసి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. సో దీని నుంచి అందరికీ ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది, మన ఇండియా అనేది ఎంత స్ట్రాంగ్ అనేసి. మన నరేంద్ర మోదీ గారు ద సేఫ్టీ ఆఫ్ ఇండియా గురించి ఎంతకైనా తెగిస్తారనేసి ఈ ఫాస్ట్ రెస్పాన్స్ చూసిన తర్వాతే నాకు అర్థమైంది. ఎందుకంటే ఇలాంటి అటాక్స్ మన ఇండియాలో చాలా జరిగాయి చెప్పాలంటే. ఈ పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాకి వచ్చి చాలా అటాక్స్ చేశారు చెప్పాలంటే. కానీ ఎప్పుడు మనం ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మరీ కొడుతున్నాం అంటే, ఇది లాస్ట్ టైం మనం ఒక చిన్న స్ట్రైక్ ఇచ్చాం, యూఆర్ఐ స్ట్రైక్ అనేసి. వాళ్ళకి ఆ భయం చూపించాం మన ఇండియా ఏంటనేసి. కానీ ఈసారి మన నరేంద్ర మోదీ గారు అండ్ మన ఇండియా డిఫెన్స్ టీం చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అసలు వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే, ఈసారి ఆ పాకిస్తాన్ గతి ఏమవుతుందని ఊహించుకుంటేనే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆ మాటలు అంత స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇదే కాదు, ఈ విషయం గురించి ఆల్రెడీ సౌదీ అరేబియా, యుఏఈ, యుఎస్ఏ, చైనా, జపాన్, ఫ్రాన్స్, ఈ అన్ని కంట్రీ వాళ్ళకి కూడా పిలిచి మేము అటాక్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మేము సైలెంట్గా ఉన్నప్పుడు పాకిస్తాన్ మమ్మల్ని వచ్చి గెలికింది, కాబట్టి మేము వదలం, మా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది, ఇది పాకిస్తానే చేసింది అనేసి మన ఇండియా వాళ్ళు ఈ కంట్రీస్ అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎందుకంటే మీరు అడగొచ్చు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవసరం ఏమొచ్చింది అనేసి. ఎందుకంటే ఈ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే కంట్రీస్. కాబట్టి మన ఇండియా ఫస్ట్ వాళ్ళని పిలిచి మేము ఇలా అటాక్ చేస్తున్నాం, మా దగ్గర రీజన్ ఉంది, ఇది వాళ్ళే అని కూడా మాకు తెలుసు అనేసి ప్రాపర్గా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి పంపించింది. మన దగ్గర ఇంత ప్రూఫ్ ఉన్నా కూడా పాకిస్తాన్ ఏమంటుందంటే ఈ అటాక్ మేము చేయించలేదు అని చెప్తుంది. కానీ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టే మీకు, ఈ అటాక్ మేమే చేయించామనేసి చాలా పబ్లిక్గా ఒప్పుకున్నాడు. అతనికి పాకిస్తాన్కి చాలా లింక్ ఉన్నాయి. అంత లేకుండా మన ఇండియా అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇది మీరే చేశారనేసి చెప్పదు, ప్రూఫ్ ఉంటేనే చెప్తుంది. కానీ ఇప్పుడు రీసెంట్గా చూస్తే ఆ అటాక్ మేము చేయించలేదు, ఇండియా హ్యాకర్స్ ఎవరో దాన్ని హ్యాక్ చేసి మా అకౌంట్ నుంచి ఇది మేము చేసామనేసి ఎవరో పోస్ట్ చేసినట్టున్నారు, కానీ ఈ అటాక్కి మాకు సంబంధం లేదనేసి ఇలా అంటున్నాడు. కానీ మన ఇంటెలిజెన్స్ పిచ్చోలు కాదు కదా, అన్ని ప్రూఫ్ పెట్టుకునే ఒకరిపైన బ్లేమ్ చేస్తాం. సో మెయిన్ పాయింట్కి వస్తే, నరేంద్ర మోదీ గారు సౌదీ అరేబియాకి వెళ్ళి ఒక మీటింగ్ అటెండ్ చేయాలి. కానీ ఈ అటాక్ తర్వాత అక్కడ వెళ్ళకుండా రిటర్న్ ఫ్లైట్ తీసుకొని వచ్చేసి ఇమ్మీడియట్లీ ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టారనమాట. పెట్టిన తర్వాత చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక 5 యాక్షన్స్ తీసుకున్నారు. ఆ 5 యాక్షన్స్ ఏంటంటే, నెంబర్ 1, సస్పెన్షన్ ఆఫ్ ద ఇండస్ వాటర్స్ ట్రీటీ. అంటే ఒకప్పుడు మన ఇండియా ఏదైతే ఉందో దాన్ని అఖండ్ భారత్ అనేవాళ్ళు. అంటే మన ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్, ఇవన్నీ ఏదైతే ఉందో ఇవన్నీ కలిసి ఒక్క కంట్రీగా ఉంటుంది, దాన్ని అఖండ భారత్ అంటారు. అప్పుడు ఈ అఖండ భారత్ కింద కొన్ని రివర్స్ ఉండేది. చెప్పాలంటే చాలా సింపుల్గా ఆ రివర్స్ కన్నీ హెడ్ మన ఇండియానే అనమాట. తర్వాత చాలా రీజన్స్ వల్ల చాలా కంట్రీస్ విడిపోయినాయి. విడిపోయిన తర్వాత మన ఇండియాకి స్వతంత్రం వచ్చింది చూసారా, 1947. దాని తర్వాత పాకిస్తాన్ కూడా డివైడ్ అయింది. అప్పుడు ద వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక చిన్న అగ్రిమెంట్ చేశారు మన ఇండియాకి, పాకిస్తాన్కి. సెప్టెంబర్ 1960లో ఈ అగ్రిమెంట్ చేశారనమాట. అంటే ఇంతకు ముందు మన రివర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని షేర్ చేసుకోవాలి, సగం పాకిస్తాన్కి సగం మనము షేర్ చేసుకుని ఆ వాటర్ని తీసుకోవాలి అనేసి అగ్రిమెంట్ చేశారనమాట. ఆ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తున్నాం. సో వాళ్ళకి తాగడానికి నీళ్ళు కూడా లేనట్టు చేశాము. అండ్ నెంబర్ 2, క్లోజర్ ఆఫ్ ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అట్ అటారీ. అంటే మీరు చాలా మంది యూట్యూబ్స్లో చాలా చూసుంటారు, ఆగస్ట్ 15కి లేదంటే జనవరి 26 ఇలాంటి టైమ్స్లో, అంటే ఏదైతే మన నేషనల్ హాలిడేస్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో మీరు చూసుంటారు చాలా న్యూస్ ఛానల్స్లో ఒక గేట్ అనేది ఉంటుంది మన ఇండియాకి, పాకిస్తాన్కి. అక్కడ చిన్న బార్డర్ లైన్ వేసి ఉంటారు వైట్ కలర్తో. అప్పుడు మన ఇండియా వాళ్ళు వచ్చేసి ఆ బార్డర్ దాటి మార్చ్ ఫాస్ట్ చేయడం, తర్వాత కాళ్ళెత్తి
చాలా కోపంగా చూసి కొన్ని ఎక్స్ప్రెషన్లని ఇస్తూ ఉంటారు. ఆ వీడియో మీకు ఇక్కడ పెడతాను, రిఫరెన్స్గా చూడండి. తర్వాత పాకిస్తాన్ వాళ్ళు కూడా బార్డర్ దాటి ఆ కాలెత్తి విచిత్రమైన ఎక్స్ప్రెషన్లు ఇచ్చి చేస్తూ ఉంటారనమాట. సో ఆ బార్డర్ ఏదైతే ఉందో పర్మనెంట్గా క్లోజ్ చేశారు. అంటే ఏ ఒక్క పాయింట్ పైన మా ఇండియా బార్డర్ మీద కాలు పెట్టకూడదు అన్నట్టు ఆ గేట్ని పర్మనెంట్గా క్లోజ్ చేశారు. అండ్ థర్డ్ పాయింట్, క్యాన్సిలేషన్ ఆఫ్ ద సార్క్ వీసా ఎక్సెప్షన్ స్కీమ్ టు పాకిస్తాన్ నేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్క్ ఫుల్ ఫామ్ చెప్తాను, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రిలీజినల్ కోఆపరేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్గా చెప్తాను, పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా హయ్యర్ ఆఫీషియల్స్, అంటే ఎమ్మెల్యేస్ కొడుకులు, లేదంటే చాలా పెద్ద ఆర్మీ ఆఫీసర్, లేదంటే మీడియా వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వితౌట్ వీసా మన ఇండియా రావచ్చు. సో దాన్ని కూడా క్యాన్సిల్ చేసింది. చెప్పాలంటే డెడ్ లైన్ కూడా ఇచ్చింది. 48 hours లో ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళందరూ పాకిస్తాన్ వెళ్ళిపోండి, అట్ ద సేమ్ టైం పాకిస్తాన్లో ఎవరు ఉన్నారో వాళ్ళు ఇండియాకి వచ్చేయండి అనేసి. అండ్ నెంబర్ 4, డిక్లరేషన్ ఆఫ్ పాకిస్తానీ మిలిటరీ డిప్లొమాట్స్ నాన్ గ్రాటా. అంటే మీకు చాలా సింపుల్గా చెప్పేస్తాను, ఒక చిన్న 2 లైన్లో. డిప్లొమాటిక్ కమ్యూనికేషన్స్ లేదా నోట్సెస్, లెటర్స్ ఏదైతే ఉంటుందో ఈ ఫారిన్ ఎంబసీ నుంచి వచ్చేది, లేదంటే ఫారిన్ అఫేర్స్ నుంచి వచ్చేది, లేదంటే ఈ ఫారిన్ ఎంబసీలో ఉండే ఎంప్లాయీసే కానీ, లేదంటే మిలిటరీకి సంబంధించిన వాళ్ళు కానీ, లేదా డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన ఇలాంటి చాలా పెద్ద పెద్ద హైయర్ ఆఫీషియల్స్ ఉంటారు చూసావా, వాళ్ళని కూడా వెల్కమ్ చేయట్లేదు మన ఇండియాకి. అంటే ఎవరే కానీ రావడానికి వీల్లేదు అన్నట్టు వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా రాలేరనమాట. అండ్ నెంబర్ 5, సస్పెన్షన్ ఆఫ్ వీసా సర్వీసెస్ ఫర్ పాకిస్తానీ నేషనల్స్. అంటే దీనికి అర్థం అండ్ కొంతమంది మెడికల్ ఎమర్జెన్సీ గురించి కూడా మన ఇండియాకి వస్తారు. అంటే చాలామంది మన ఇండియాకి వస్తారు, లైక్ మాల్డీవ్స్, శ్రీలంక వాళ్ళు, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తానీ, భూటాన్, ఇలా చాలా కంట్రీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు మనల్నే అపోజ్ చేస్తూ మళ్ళీ మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే మన ఇండియాకే వస్తారు. సో అలా మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఏ వీసా అయినా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ క్యాన్సల్డ్. సో మన ఇండియన్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్లో వాళ్ళు తిరిగి ఇండియాకి వచ్చేయాలి. అండ్ మన ఇండియాలో ఉన్న పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి టూరిస్ట్ వీసా, లేదంటే మెడికల్ వీసా ఎక్సెట్రా ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఇమీడియట్గా పాకిస్తాన్ వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఒక ఎక్సెప్షనల్ ఇచ్చారు మెడికల్ వీసా పైన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఐసీయూలో ఉంటారు, లేదంటే ఆపరేషనే ఉంటుంది, సో వాళ్ళకి సడన్గా వెళ్ళడానికి కుదరదు. సో అందుకనేసి ఎక్సెప్షనల్ April 29కి ఇచ్చారు. సో దీని లోపల వాళ్ళు ఏదైతే ఉందో చూసుకొని వెళ్ళిపోవాలి. సో ఈ 5 యాక్షన్లు చాలా బలంగా తీసుకున్నారు. ఇది చాలా స్ట్రాంగ్ అయిన యాక్షన్స్. పాకిస్తాన్ అనుకుని ఉంటుంది ఏదో మనం చాలా యుఆర్ఐ స్ట్రైక్ రివర్స్ ఇచ్చేసి సైలెంట్గా అయిపోతాం అనేసి, కానీ డే బై డే ఇండియా ఈస్ గెట్టింగ్ స్ట్రాంగ్. అండ్ వాళ్ళు మర్చిపోతున్నారు ఏంటి నాకు అర్థం కాలేదు, ఇండియా అనేది డిఫెన్స్లోని 4th ప్లేస్లో ఉంది. అర్థమవుతుందా, అంత స్ట్రాంగ్. సో మళ్ళీ వీళ్ళు ఇండియాని ఏమనుకుంటున్నారో అయితే మనకి తెలియదు. ఏదో 2-3 గుంటనక్క కంట్రీస్ వెనకాల సపోర్ట్ ఉంటే వాళ్ళు సపోర్ట్ చేసుకుని ఎగరడం కాదు. ఒకసారి చూసుకోవాలి ఇండియా అనేది ఎంత పెద్ద కంట్రీ, ఇండియాతో పోలిస్తే మన కంట్రీ ఎంత పెద్దది అనేసి ఒకసారి మెజర్మెంట్ చేసుకోవాలి. అసలు వాళ్ళ పాపులేషన్ ఎక్కడ, మన పాపులేషన్ ఎక్కడ, మన జీడిపి ఎక్కడ, వాళ్ళ జీడిపి ఎక్కడ. 140 బిలియన్ అప్పు ఉంది వాళ్ళకి. ఆ అప్పు పెట్టుకొని మన దగ్గర గొడవలు చేయడం, వార్లు పెట్టుకోవడం అవసరం వాళ్ళకి. అండ్ ఇదే కాదు, నరేంద్ర మోదీ గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు ఏ ఒక్క టెర్రరిస్ట్ని మేము వదలము అనేసి. అండ్ ఇదే కాదు, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టే నరేంద్ర మోదీ గారు ఈ స్టేట్మెంట్ కూడా చేశారు, ఏ లోకల్ సపోర్ట్ లేకుండా ఇలాంటివన్నీ జరగదు. ఒకవేళ ఈ లోకల్ సపోర్ట్ ఎవరైతే వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళకి ఇన్వైట్ చేసి వాళ్ళకి షెల్టర్ ఏదైతే ఇచ్చారో వాళ్ళపైన కూడా చాలా పెద్ద యాక్షన్ తీసుకుంటామని కూడా వార్నింగ్ చేశారు. అండ్ మీరు అడగొచ్చు ఏంటి వార్ ఇంకా జరగలేదు అనేసి. వార్ అంటే ఏదో కాలేజ్లో గొడవలు, లేదంటే గల్లీలో జరిగే గొడవలు లాంటివి కాదు. దానికి ఒక ప్లాన్ ఉండాలి, స్కెచ్ ఉండాలి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ ఈ వీడియో మీకు చాలా షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపించి ఉంటుంది. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. సో ఇండియా ఏదైతే యాక్షన్ తీసుకునిందో పాకిస్తాన్ పైన, ఆ యాక్షన్ పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి, నేను కూడా చదివి తెలుసుకుంటా. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.